ఆయన సతీష్ బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే టాస్క్లు కొన్నే ఉంటాయి. ఏ సీజన్లో అయినా సరే కొన్ని కొన్ని టాస్క్లు అయితే మైలు రాయిల్లా నిలిచిపోతాయి. అలాంటి టాస్క్ ఈరోజు ఎపిసోడ్లో చూసాం. లైవ్లో కంటే ఎపిసోడ్లో చూస్తే నాకు ఎక్కువ మజా అనిపించే రకంగా, ఎందుకంటే ఎడిటింగ్ మిక్సింగ్ కూడా ఉంటుంది కనుక. నిజంగా బిగ్ బాస్ చరిత్రలో రివ్యూయర్స్ అందరూ చెప్పేది ఏంటంటే, తెలుగుకు సంబంధించి ఆ రోబో టాస్క్ అంటాం కదా, సీజన్ 4లో అభిజిత్కి హరియానాకి ఎలా ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చిందో, ఆ స్థాయిలో ఇకపైన ఏదైనా ఒక టాస్క్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు రోహిణి ఆడి గెలిచిన ఈ టాస్క్ గురించి చెప్పుకోవాలి. ఆ స్థాయి, ఆ రోబో టాస్క్ మళ్ళీ అంతకు మించిన పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేసి చించి ఆరేసింది కదా, ఆ మాదిరిగా ఆడి ఆడి గెలిచింది. ఫైర్ లేదు, నువ్వు జీరో, నువ్వు ఆడలేవు, నీకు చేత కాదు, నీకు ఫిజికల్ స్టామినా లేదు అన్న నోళ్ళన్నీ మోయించే మాదిరిగా చక్కగా బ్రహ్మాండంగా ఏ నోటుతో అయితే విష్ణుప్రియ అనిందో ఆ నోటుతో వచ్చి పొగడ్తల వర్షం కురిపించే స్థాయిలో తనంటే ఏంటో, తనలో ఫైర్ ఉంది, తను జీరో కాదు, తను హీరో అని పొగిడించుకోవడం అంటే నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నిన్న రోప్ టాస్క్లో కూడా చూసాం, ఏదో లక్కీగా గెలిచేస్తాను నువ్వు అని ఎగతాలు చేసింది. సో జనరల్గా ఏంటంటే, బలమైనోడిని బలహీనరాలు అనుకుని తక్కువ చేసి మాట్లాడిన వారి అంచనాలు తునకలు చేసేసింది. ఎవరిని వెక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు, ఎవరిని పూచిక పొలలో తీసి పడేయకూడదు అనే ఒక స్ట్రాంగ్ గుణపాఠం అని చెప్పచ్చా, మెసేజ్ అని చెప్పాలా, లేకపోతే బిగ్ బాస్ చరిత్రలో ఘనంగా ప్రత్యేకంగా ఒక పేజ్ పెట్టుకొని ఈ ఎపిసోడ్ గురించి, టాస్క్ గురించి చెప్పుకోవాలనే రేంజ్లో అదరగొట్టేసింది ఆమె. ఫిజికల్ టాస్కుల్లో ఓడించింది. మానసికంగా ఆవిడికి ఎంత కసి లేకపోతే అంతలా ఆడుతుంది రోహిణి అనిపించింది. బిగ్ బాస్ కూడా శివంగివే శివంగివే అనే పాట కూడా అందుకే విష్ణుప్రియ లాంటి వాళ్ళ మాటలకి, ఆవిడ లాంటి వాళ్ళకి నోటికి ఎలా పడితే అలా మాట్లాడే, అవతల వాళ్ళని తక్కువ చేసే విషయంగా మాట్లాడే వాళ్ళకి నోరు మూయించడానికైనా మాదిరిగా ఆ శివంగివే శివంగివే అనే పాట కూడా వేశాడు. అందుకే ఒక ఎగ్జాంపుల్, నిఖిల్ అక్కడ అప్రిషియేట్ చేస్తే ఎటు ఇసుక ఆమెకే వేసిన, రోహిణికే వేసిన, ఆయన పృథ్వీకి సపోర్ట్ చేసి రోహిణి అండ్ తేజకి వేసిన, రోహిణిని ఓడించాలని వేసిన, కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే అక్కడ ఆవిడ ఎఫర్ట్, కష్టం చూస్తూ ఉంటే, పైగా ఆ ఏ కాలుకైతే ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి కాలుకి దెబ్బ తగిలి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందో ఆ కాలుతో అంత బ్యాలెన్స్ చేసుకుంటూ, అంత కసితో, అంత బలమైనడు, ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తాడు, సింహాలాగా ఆడతాడు అనుకుని ఆయనతో కలిపి ఈవిడ అంతలా ఆడుతూ ఉంటే ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆమె గెలిస్తే బాగున్న, గెలవాలి గెలవాలి గెలవాలని కోరుకునేదే. అలాంటి దగ్గర కూడా ఆయన అప్రిషియేట్ చేస్తే, ఇసుక వేసిన సరే మోరల్ సపోర్ట్ కోసం చేస్తే ఎంత కుసంస్కారిలాగా అనిపించింది ఈవిడ వచ్చి. ఎంత కసి లేకపోతే, ఎంత ఫ్రస్ట్రేషన్ లేకపోతే, ఎంత జలస్ లేకపోతే వచ్చి నువ్వు పొగడతావు, అలాగెందుకు పొగుడతావు అబ్బా అని చెప్పింది చూసారా. అదే నోటుతో తిరిగి వచ్చి నువ్వు హీరో, నీలో ఫైర్ ఉంది అని చెప్పంచడం అంటే అక్కడ బిగ్ బాస్ కూడా ఆ టాస్క్ కానీ, ఈవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆ పాట కానీ చూస్తే మనం బయట అంటాం కదా స్లిప్పర్ షాట్ అంటాం కదా, అట్లా గుద్దితే గోప గుయ్యం అన్నట్టుగా, గుబేలు అన్నట్టుగా బేస్ వస్తుంది అన్నట్టు చూడండి ఆయన డైలాగ్ ఇది. ఆ మాదిరిగా అట్లాంటి ఇదనమాట టాస్క్ ఇది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా నాకు తెలిసి కనీసం 80-90% పీపుల్ అయితే రోహిణి అక్కడ గెలవాలి 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 గెలవాలని అనుకుంటారు. ఎందుకంటే బలవంతుడు అనుకునే వాళ్ళ మీద బలహీనలు గెలిస్తే ఆ గెలుపుని తమ గెలుపుగా మెజారిటీ ఆడియన్స్ కోరుకుంటారు. మరి ఎందుకు అలా కోరుకుంటారు, అక్కడ ఉన్న సైకలాజికల్ లాజిక్ ఏంటి, మీ నోటితో మీరే మెసేజ్ అయితే పెట్టండి. మొత్తానికి టీవీల్లో చూసిన వాళ్ళంతా కూడా అక్కడ మెజారిటీ పీపుల్ 80-90% గెలవాలి గెలవాలి గెలవాలని, కానీ ఆమె గెలిచిన మరుక్షణం ఆ విన్నింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏడ్చినప్పుడు, ఆ గెలుపు మజా అనుభవించినప్పుడు కూడా అలాంటి మజా ఎంజాయ్ చేసాం ఈరోజు ఈ ఎపిసోడ్లో అని మీకు ఎంతమంది కనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఆ పర్ఫార్మెన్స్ అదంతా హైలైట్ అనిపించే వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. ఆవిడ లైఫ్ లాంగ్ రోహిణి ఏం సాధించో బిగ్ బాస్కి వచ్చి ఏదో సేఫ్గా ఆడుకున్నామని వాళ్ళందరికీ కూడా స్లిప్పర్ షాట్ లాంటి పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. ఆవిడ లైఫ్ లాంగ్ బిగ్ బాస్ చరిత్రలో కూడా నిలిచిపోయే టాస్క్. ఆడది అన్న వాళ్ళందరూ నోళ్ళు మోయించి ఆడది కాదు శివంగి, ఆడుతుంది అని ప్రూవ్ అయితే చేసుకుంది, అదరగొట్టేసింది. ఆ టాస్క్ వైజ్ చెప్పుకునే ముందు ఎపిసోడ్ వైజ్ కూడా రివ్యూ వెళ్ళిపోదాం. ఇక ప్రేరణ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీ పండుగ చేసుకుంది ఆవిడ. అట్లాగే ఆటో టాస్క్, అది టాస్క్ నేచర్ కూడా అట్లాంటిది. ఎందుకంటే నిన్ను నువ్వు రక్షించుకుంటూ దిగకుండా చివరి వరకు ఉండాలి, ఇది టాస్క్ నేచర్. అట్లాగే ఇక ఈ టాస్క్లో రోహిణి వెనక వైపు ఎక్కడం, యష్మి అండ్ విష్ణుప్రియ ఫ్రంట్ సైడ్ ఎక్కడం, మధ్యలో తేజ అండ్ పృథ్వీ ఎక్కడం. మొత్తానికి ఆవిడ రోహిణి నుంచో మొదలుపెట్టింది. ఎందుకంటే మజా ఉండాలి, కిక్ ఉండాలి, ఇలాగ చప్పిడిగా కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఆ మజా రావాలంటే ఆడాలి అందరూ కూడా రెచ్చగొట్టడంతో ఆవిడే స్టార్ట్ చేసింది. ఓకే, ఆ టాస్క్ నేచర్ అట్లాంటిది, గుంజుకోవడం, నెట్టుకోవడం, తోసుకోవడం, ఫైనల్గా టేస్టీ తేజనే తోసేశారు అంతా కలిసి అనే మాదిరిగా. పాపం ఎఫర్ట్స్ అయితే పెట్టారు, ఇక్కడ హట్ అవుతుంది, అక్కడ హైట్ అవుతుంది, ఇక్కడ నొప్పి పెడుతుంది, అక్కడ నొప్పి పెడుతుంది, ఫైనల్గా మొత్తానికి ఆయన అయితే తోసేశారు సహజం. కాకపోతే ఇక్కడ ఒక
స్ట్రాటజీ వెళ్ళాల్సింది. అవినాష్ కూడా తర్వాత అంటాడు, ఫస్ట్ మెగా చీఫ్ అయింది విష్ణుప్రియ కదా, మీ 5గురిలో ముందు ఆవిడని కదా తోసేయాలని కూడా అంటే యష్మి వాళ్ళందరూ ఏదో కవర్ డ్రైవ్ చేసుకుంది. అంటే మాకు పాయింట్లు ఎక్కువ ఉన్న ఫస్ట్ తోసేయాలనిపించింది లేక ఆవిడ గ్రూపేజం నరాన జీర్ణించిపోయింది అనేది అయితే జగమెరిగిన సత్యం. ఈరోజు మరొకసారి ఈ లాస్ట్ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకుంది ఆ విషయం, నో డౌట్. లేకపోతే మెగా చీఫ్ ఫైనల్ ఫస్ట్ టార్గెట్ చేసి తోసిస్తే మనం నలుగురు అవ్వలేదు కనుక మెగా చీఫ్ మనం చేసుకుందాం అని చెప్పొచ్చు కదా, అట్లా కాకుండా చేశారు. ఎందుకంటే పాయింట్లు ఎక్కువ వచ్చే కూడా తోసేద్దాం అనుకుందంట. అదే అక్కడ లాజిక్, అట్ట కాదు కదా. వాంటెడ్లీ ఫస్ట్ రోహిణి తేజని తోసేద్దాం అనుకున్నారు, అదే రకంగా తోసేశారు. సరే రోహిణిని ఇక్కడ ఒక కాలు బయటికి పెట్టేస్తే కాదు అని లెక్క డిఫెండ్ చేసింది ఆవిడ కాసేపు. ఒక కాలు కంప్లీట్గా బయటకు వచ్చింది పర్సనాలిటీ అంతా, కాలు అయితే నేలకు దాకిసింది, టాస్క్ దిగకూడదు అనేది. సో నబీల్ అక్కడ పర్ఫెక్ట్గానే తీసుకున్నాడు. మనం లైవ్ చూసాక ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం అన్నాం కదా, ఆయన అయితే తీసుకున్నాడు. ఆమె లెఫ్ట్ లెగ్ హార్ట్ ఉంది కానీ బయటకి దించారు, బయటికి తోస్తారు కనుక దించేసినట్టు నేల మీదకి. సో అవుటే పర్వాలే. మనకి లైవ్లో అయితే చూపించినట్టుగా అన్నాడు కాబట్టి ఏం జరిగిందో తెలియదు కదా. సో ఇక్కడైతే క్లారిటీ వచ్చేసింది. సరే ఇక ఆవిడ అవుట్ అయిపోయాక మరి ముగ్గురు ఎవరు తోసుకుంటారో చూస్తా అనింది యష్మి కూడా. విష్ణు డిస్కషన్లో మొదలుపెట్టారు. అంతవరకు రఫ్గా రూడ్కి తోసిపడేసి తర్వాత నాకు పాయింట్లు కావాలి నీకు పాయింట్లు కావాలంటే ఇంకా పాయింట్ల స్థాయి నుంచి ఫైటింగ్ల స్థాయికి వెళ్ళిపోరు. ఫైనల్గా వాళ్ళిద్దరు కలిపి యష్మిని అయితే గుంజుపడేసి తోసిపడేశారు. 10, 20, 30 పాయింట్లు వాళ్ళకి వచ్చాయి. ఇక సరే ఇక్కడ ఇద్దరు కూడా రెచ్చగొట్ట మొదలుపెట్టారు, మైండ్ గేమ్ ఆడారు. పృథ్వీకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంత ఉంది. మమ్మల్ని అంతలా దోసేసినప్పుడు మరి నాకు ఛాన్స్ లేకుండా తోసినప్పుడు ఆవిడని కూడా తోసేయాలి కదా, మరి ఎందుకు చేయట్లా అని చెప్పి అడగడంతో పాటు నీకు తోసేయాలని నేను ఛాన్స్ ఉన్నా సరే నీకు తోయకుండా నేను సపోర్ట్ చేశా, నీకు హెల్ప్ చేశా, గ్రాటిట్యూడ్ అన్నో హెల్ప్ అన్నో చూడాలి, హౌస్ మొత్తం చూస్తుంది, ఆడియన్స్ అంతా చూస్తారు అంటే ఆయన ఎమోషన్ వద్దు, ఇదే గేమ్ అంటాడు. మరి అదే ఎమోషన్ చూపించి అదే దమ్ము చూపించి ఆవిడ నెట్టే అనడంతో రోహిణి కూడా ఏంటి ఇక్కడ ఆవిడేం పొరపాటు మాట ఆడలే, ఒక్క మాట కూడా రాంగ్ రాలే. ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ విష్ణుప్రియ. వాళ్ళు ఎందుకు దోసుకుంటారు, కాంప్రమైజ్ అయిపోతారు, నన్ను దోసినట్టు వాళ్ళని కూడా తోయాలి కదా, ఒకరికి ఒక 40 ఒకరికి 50 ఇచ్చుకొని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారన్న మాదిరిగానే అక్కడ రోహిణి కానీ యష్మి కానీ అన్నారు తప్ప వాడకూడని పదాలు ఏం వాడలే. బట్ ఇక్కడ విష్ణుప్రియ ట్రిగ్గర్ అయిపోయి రోహిణి కేర్ఫుల్గా మాట్లాడు అంటే ఏముందమ్మా ఇందులో నీ ప్రయారిటీ. ఇప్పుడు ఆవిడ ఎన్ని సందర్భాల్లో చెప్పింది ఈ సీజన్లో, ఆల్మోస్ట్ ప్రతి క్షణం ప్రతి టాస్క్లో ప్రతి సందర్భంలో నాకంటే ఆయన ఎక్కువ ప్రయారిటీ, నాకు ఆయనే ఎక్కువ ప్రయారిటీ అని ఆవిడ పోట్రీ చేసుకుని దండోరు వేసుకొని చాటుకున్న తర్వాత మరి ఎవరైనా అంటారు కదా, ఇందులో ఏముంది జగమెరిగిన సత్యం అది. అందులో వింతే ఉంది, ఆశ్చర్యమే ఉంది. నీ ప్రయారిటీ అతడే అని, నీకంటే ఎక్కువ అతడే అని చెప్పి ఎవరైనా అదే అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వాళ్ళు ట్రిగ్గర్ చేయబట్టే వాళ్ళు ఎమోషన్ అయ్యి అతను ఏదో నెట్టాడు కానీ, లేకపోయినా ఫైనల్గా ఏం జరిగిద్ది, నీ గెలిపే నాకు గెలిపినలాగా ఆవిడే కదా గివ్ అప్ ఇచ్చేసి తప్పుకుంటుంది. సో అదే మాట అంటే ఖచ్చితంగా నువ్వే డెఫినెట్గా దిగుతావంటే అక్కడ పృథ్వీ కూడా నా గురించి మాట్లాడద్దు అంటే ఆయన గురించి కూడా అన్నా కానీ ఆయనకి ఏమి హట్టింగ్ అలా ఉన్న వాస్తవాలు చెప్పింది ఆవిడ కూడా రోహిణి. నీతో మాట్లాడాను నువ్వు కామ్గుండంటే విష్ణు నా గేమ్ ఆడలేదా, నేను ఇంతవరకు ఆడలేదా, ఆడావు, ఎలా ఆడావు, మిగతా వాళ్ళతో ఒకలాగా ఆడుతావు, నీకు పృథ్వీ కోసం గెలిపించడానికి ప్రతి సందర్భంలో మళ్ళీ తాళాల టాస్కులు కూడా అయ్యో మిగతా వాళ్ళందరూ వస్తే అతన్ని ఎక్కడ ఓడించేస్తారని లెక్క నువ్వే వచ్చి ఆయన గెలిపించడానికి అన్నట్టుగా వచ్చావు, ఆడావు. ఫైనల్గా నీకు అన్యాయం జరిగింది, నువ్వు గెలవాల్సిన టాస్క్ ఉన్నా సరే ఏమాత్రం ఫీల్ అవ్వలే, ఆయన అదృష్టం అది నా దురదృష్టం అది అనలేక తిరిగి నీ గురించి ఏదో బ్యాక్ బిచ్చింగ్ చేస్తానని లెక్క ఆయనతో చెప్పింది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా నా గేమ్ నువ్వు చూడలేదా, నీది నువ్వు చూసుకుంటే ఏం చూసుకునేది, నీ ఒంట్లో ఫైర్ లేదు, నీలా కాదు అని ఈవిడే మాట్లాడేసింది. నేనేం చేశాను, నాది నేను చూసుకోవడంటే ఏం చేశానంటే నీ ఒంట్లోనే ఫైర్ లేదు, నీకు చేత కాదు, నువ్వు హీరో కాదు, జీరో, నిన్న తెలిసింది, ఇలా మాట్లాడేసింది. ఇంకా వెంటనే ఆవిడ కూడా నీదే జీరోలే, నిన్న అర్థం ఇందులో ఫస్ట్ నువ్వే కదా అయిపోలేక. సో రోహిణి నువ్వు ఉన్నది ఫైర్ వల్ల కాదులే, నీలో మాత్రమే ఫైర్ ఉంది ఏంటి, వేరే దాని వల్ల ఉంది, నిన్న తెలిసింది కదని కూడా అంటదనమాట. సరే ఈ టాస్క్ తర్వాత కూడా ఏంటంటే వడ్డీ చక్రవడ్డీలతో సైతం ఇచ్చేసినట్టు అయింది. సరే ఇక్కడ నీ ఫైర్ లేదు, నువ్వు జీరో, ఇవన్నీ మాట్లాడుకుంటూ దానికి తగ్గట్టుగా లాస్ట్లో అయితే వడ్డీ చక్రవడ్డీది సహా ఇచ్చేసింది రోహిణి. సరే నీకంటే నేనే ఎక్కువ వారాలు ఉన్నాను కూడా చెప్పుకొచ్చింది. ఓకే, నీకు ఆవిడకున్నంత పిఆర్ ఆవిడకంటే భయంకరమైన పిఆర్ ఉండొచ్చు, నువ్వు ఎలాగాడినా ఉండొచ్చు, కానీ నీ ఆట వాళ్ళు ఉండిపోయావు అనుకుంటే అపోహ అమాయకత్వం, అంతకు మించింది లేదు. అయితే నీ ప్లాన్ వర్కౌట్ అయింది కనుకే ఉన్నావు అని ఆవిడ చెప్పేసింది. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది, ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నీ ప్లాన్ అని నీ నోటితో నువ్వే చెప్పావని అంటుంది కదా రోహిణి. అందుకే క్యారెక్టర్ గురించి మాట్లాడుకు అంటే విష్ణు ఎలా పోటర్ చేస్తానో, ఎలా మాట్లాడుతున్నావు, ప్లాన్ ఏంటి అంటే ఆవిడ కుండ బద్దలు కూడా చెప్పింది. నిఖిల్కి ట్రై చేశాను అన్నావు, అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశాను అన్నావు, నువ్వే చెప్పావా లేదా అంటే ఆ చెప్పావా లేదు చెప్పాలి కదా ఇక్కడ విష్ణుప్రియ.
ఏమనింది ఆవిడ క్లియర్‌గా అనింది. నువ్వే చెప్పావు. నిఖిల్‌కి ట్రై చేశాను వర్కౌట్ అవ్వలేదు. పృథ్వీకి ట్రై చేశాను నువ్వే అన్నావు. నువ్వే చెప్పావు. చెప్పావా లేదా? అంటే చెప్పిందా లేదా అని చెప్పాలి. అంతే తప్ప ఎలా పోర్ట్రే చేస్తానో అసలు ఎవరో నీ గురించి ఇంకెందుకు ఎవరో పోర్ట్రే చేయాలి. రోజు పాపం ఒక్క రోజైనా అరే అదరగొట్టింది, చించి ఆరేసింది, బ్రహ్మాండంగా ఆడింది అని చెబుదామన్నా సరే ఏ రివ్యూవర్ కూడా అవకాశం ఇవ్వకుండా చేసుకుంటూ, ఆడుకుంటూ వచ్చి తన ఆట గురించి తనే పోర్ట్రే చేసుకుంటూ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తన ప్లానెట్స్ అనుకుని ఇన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా చేసుకోకుండా నాకంటే ఆయనే ఎక్కువ స్వయంగా చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసినా నిన్ను నామినేట్ చేయను, నువ్వే నా ప్రయారిటీ, నువ్వే నా ఇంపార్టెంట్, నువ్వే మొత్తం ఏ టు జెడ్ నువ్వే అని అంతా చెప్పుకొని పోర్ట్రే చేసుకుని మళ్ళీ ఆయమ్మ ఈరోజు పోర్ట్రే చేయడం ఏంటి? పైగా ఇక్కడ క్యారెక్టర్ అనే మాట ఎవరు వాడారు? ఫస్ట్ ఈవిడే కదా వాడింది. మరి ఆవిడకి మండదా? సో నువ్వు నా క్యారెక్టర్ గురించి అనేటప్పుడు మరి నువ్వేంటమ్మా, నువ్వే కదా చెప్పు. ఆయన ట్రై చేశాను వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ట్రై చేశానంటే మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా, చెప్పావా లేదని చెప్పలేకపోయిందే. ఇది ఒక ప్లానా? ఆ! అది చెబుతా ఉంది. ఒక అమ్మాయిని గురించి ఎట్లా పోర్ట్రే చేసంటే, మరి నువ్వు అక్కడ ఒక అమ్మాయి గురించి క్యారెక్టర్‌ని మాట్లాడేయొచ్చా? పైగా ఒక అమ్మాయి నీకు తెలీదా? నేను ఒక అమ్మాయిని, నా గురించి నేను ఇట్లా పోర్ట్రే చేసుకోకూడదు నీకు తెలియలేదా? ఇంకొక అమ్మాయి వచ్చి నీకు చెప్పాలా? ఇంకొక అమ్మాయి వచ్చి నిన్ను పోర్ట్రే చేయాలా? ఆ అవకాశం ఎవరికైనా ఇస్తావా? నీకు నువ్వే పోర్ట్రే చేసుకుంటావు కదా! ఇంకెవరైనా సర్లే పాపం తెలుసో తెలియకో తింగరదో ఎడ్డిదో అనుకున్నా సరే, లేదు నేనింతే ఒకటికి 10 సార్లు నీకు నువ్వే పోర్ట్రే చేసుకొని నీకు ఇంకొకరెందుకు చెయ్యాలి? పైగా అందుకే రోహిణి కూడా అనింది. ఎవరు క్యారెక్టర్ అన్నారు ఫస్టు? నన్ను జీరో అన్నావు గనుకే నేను అన్నానంటే, అలా ఎలా అంటావు? నువ్వే చెప్పావు గదా! నీ ప్రయారిటీని. అతను నామినేషన్‌లో ఇవ్వండి సరే నామినేషన్ అంటే దానికెందుకు ఈ మాట అనాలి? దేనికోసం ఉన్నావో తెలిసింటే అతన్ని గెలిపించడానికి కోసం ఉన్నావనేది ఎవరికైనా అర్థమైద్ది. ఒక ఆడమ్మాయిని మెంటల్లీ డిస్టర్బ్ చేయడానికంట. మరి ఈ అమ్మాయికి తెలీదా? ఒక అమ్మాయిని నేను మెంటల్‌గా ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? తన గురించి తను కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేసుకుంటూ, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేసుకుంటూ, తండ్రి చెప్పినా, చెల్లి చెప్పినా, ఫ్రెండ్ చెప్పినా, వైల్డ్ కార్డ్‌లో వచ్చినోళ్ళు చెప్పినా, వీకెండ్‌లో నాగార్జున చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ఈరోజేమో మెంటల్లీ డిస్టర్బ్ అంట. ఏముంది అక్కడ మెంటల్లీ డిస్టర్బ్ చేసేదానికి నీకు? నువ్వే కదా మొత్తం ఈ ఆటంతా నా ఆట పోయినా పర్వాలే అతను గెలిపో నాకు గెలుపు అనుకుని ఉన్నది. మరి అలాంటప్పుడు ఎలా ఇలా ఈ మాటలన్నీ ఆడేది? కరెక్ట్ కాదు గదా! ఆవిడ గురించి ఇంకొకరు పోర్ట్రే చేసేదేముందక్కడ? విచిత్రం కాకపోతే. సో, ఆవిడ రోహిణి అయితే కరెక్ట్‌గానే ఇచ్చింది. మరి ఈవిడ చేసిన తప్పులే ఎత్తి చూపింది తప్ప ఆవిడే మెంటల్లీ డిస్టర్బ్ చేసేదేమీ లేదింక. అందుకే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు జారుతున్నావు. సో, క్యారెక్టర్ కూడా కనబడట్లేదు. పోయిన సీజన్‌లో కనబడలేదు. సరే ఆవిడ పోయిన సీజన్‌లో కనబడలే. ఈరోజు పోన్లే నువ్విలా మాట్లాడడం వల్లేమో ఆవిడ ఇది కరెక్ట్‌గా వచ్చేసింది. మళ్ళీ ఫైనల్‌లో ఏమంటది విష్ణుప్రియ? పర్సనాలిటీ అయినా, క్యారెక్టర్ అయినా బిహేవియర్ బట్టే చెప్తారు. ఇది హైలైట్ డైలాగు. ఇదైతే అండర్‌లైన్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా అండర్‌లైన్ చేసుకోవాల్సిందే. ఆవిడకి మళ్ళీ వీకెండ్‌లో అయినా సరే చూపించాల్సింది. అమ్మ నీ ఏవిఎంతో జర్నీ అని గాని, లేకపోతే ఓవరాల్‌గా ఒక 4 క్లిప్స్ చూపించి నువ్విచ్చిన స్టేట్మెంటే పర్సనాలిటీ అయినా, క్యారెక్టర్ అయినా బిహేవియర్ బట్టే చేస్తారు అనింది కదా! సో, మరి నీ బిహేవియర్‌ని బట్టే, నీ ఆటను బట్టేనమ్మా ఎవరైనా చెప్పేది. అయినా సరే ఆవిడ చెప్పలే. నువ్వే ఆడిందంతా ఆట ఉల్టా మళ్ళీ ఆవిడ క్యారెక్టర్ అన్నం చూస్తే విచిత్రంగా అనిపిస్తదమ్మా. ఇది కరెక్ట్ కాదు కదా! అని చూపించాలి. పైగా కొంచెం వాటం కూడా భరించలేకపోయి. ఇది కూడా అండర్‌లైన్ చేసుకోవాల్సింది. నిజంగా ఈరోజు విష్ణుప్రియ నోటి వెంబడి జాలువారాయి ఆనిముత్యాలు. మామూలు ఆనిముత్యాలు కాదు. కొంచెం వాటం కూడా భరించలేకపోయావు. ఇక్కడ ఈవిడొచ్చి చెప్పేసిందే. అక్కడ జస్ట్ ఒక పొగడ్త. అప్రిషియేట్ చేసాడు నిఖిల్ లాస్ట్‌లో. ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. బాగా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఎక్సలెంట్ అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ ఎవరావిడ రోహిణి. నీ ఆట కూడా అంటే ఒక కాంప్లిమెంట్ ఇచ్చి, ఒక ఎంకరేజ్ చేసి, మోరల్ సపోర్ట్ ఇస్తే అది కూడా ఈవిడ భరించలేకపోయి, ఎందుకు అలాగ అంటున్నావు? అంత ఫీల్ అయిపోయిందే, భరించలేకపోయిందే ఒక మాటను కూడా. మరి ఈవిడ ఇక్కడ ఎట్లా అనేస్తది? ఓటమిని కూడా ఆవిడ ఆడింది. బయటకి గెంటేశారు కాబట్టి ఆటోలోంచి ఆవిడకి బాధ ఉంటది. సరే దానికంటే సో, ఆవిడకి ఒక ఫీలింగ్ ఉన్న తప్పులేదు. ఓడిపోయింది గనక, ఓడించారు గనక, గెంటేశారు గనక. సరే మరి ఆవిడే భరించలేకపోతే మరి నువ్వెందుకు అక్కడ ఆడుతున్నది నువ్వు కాదు పక్కనున్నావు. మరి నువ్వెందుకు భరించలేకపోయావు అక్కడ చిన్న విషయానికి? అంటే నోరుంది కాబట్టి ఏదైనా వాగేయొచ్చు అన్నట్టు అనిపించింది ఇక్కడ చూస్తే. సరే ఫైనల్లీ ఇలా అందరూ ట్రిగ్గర్ చేయడంతో ఆ విష్ణుప్రియని కూడా దోసేసాడాయన. లేకపోతే ఈళ్ళింకా ఊరుకునేటట్టు లేరు. ఇచ్చి పడేసినట్టున్నారని లెక్క. అక్కడ మళ్ళీ పృథ్వీ గెలిచాక ఇది నా ఆటో, ఇది నా ఆట అని చెప్పేసి ఇక్కడ మనకి ఎపిసోడ్‌లో జస్ట్ ఒక 2 బిట్లతో తీసేసాడు గానీ, లైవ్‌లో అయితే చాలా ఎక్కువ యాటిట్యూడ్ చూపించాడు. చాలా. ఆ చూపించడం కూడా అక్కడ లాస్ట్‌లో ఆ రోహిణిలో అంత కసి, ఆ ఫైర్‌తో ఆడాలి, ప్రూవ్ చేసుకున్న కసికి ఇతడు కూడా అగ్గికి ఆజ్యం తోడినట్టుగా ఆ విష్ణుప్రియ మాటలతో పాటు ఇతడు కూడా తన వంతు సహకారం చేసి రెచ్చగొట్టాడేమో అనిపించింది. అందుకు లాస్ట్‌లో అసలు మాట ఆడలేక కష్టపడ్డాడు. పాపం అనిపించింది నాకు కూడా ఒక దశలో. కానీ తప్పలేదు అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు విర్రవీగాడు. ఫిజికల్‌గా రాకపోతే చేత కాకపోతే రాకూడదు. ఒక మణికంఠను గాని అందరికి మీదికెళ్ళిపోయి అంతా నేనే ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూసాడు. ఈరోజు ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కాక మెయిన్ ఇక్కడ ఎంత యాటిట్యూడ్ చూపించాడంటే అసలు నేనే గెలిచా. నాదే అడ్డ, నాదే ఆట, నాదే ఆట అని లెక్క. ఇంత చూపించిందానికి అక్కడ లాస్ట్‌కి ఆ పిల్లొచ్చి పృథ్వీ కూడా ఆడాడు. పృథ్వీ కూడా కష్టపడ్డాడు. సారీ అంటే
పాపం పృథ్వీకి అహం మొత్తం ఇన్న రోజులు ఇన్ని సీజన్లో ఇన్ని వారాలు కనిపించిన అహం మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయి ఉంటుంది అనిపించింది. సో అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇక్కడ. మరి ఆయన ఎంత దినిగా ఆడేవాడు ప్రతి టాస్కుల్లో కూడా. నాకంటే ఎవరు లేరు, తోపు, దమ్ముంటే అన్నాడు. ఈరోజు దమ్ము ఆవిడ చూపించేసింది. ఇక్కడ ఈయన యాటిట్యూడ్ చూపిస్తే అక్కడ చూపించిన తర్వాత కూడా ఇతనిలాగా ఆవిడ ఓవర్ యాటిట్యూడ్. అయ్యో పాప ఆయన కష్టపడ్డాడు అని వచ్చి ఆదర్చేసింది. అది తేడా. అందుకే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పా, గెలుపోవటంలో ఒకేలా తీసుకోవాలి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మనం ఏది ఇస్తే తిరిగి వచ్చేస్తుందని చెబుతూ ఉంటాం కదా, అదే జరిగింది. ఇంకా ఇరగొడ్డేసి అయితే ఆడేశారు లాస్ట్లో. సరే ఇక నెక్స్ట్ యష్మి ఏడిచేస్తూ ఉంటుంది, రోహిణి ఎంకరేజ్ చేస్తుంది, వచ్చి ఆ వడతాం గెలుస్తాంలే అంటే ఆ అమ్మాయి జోక్ ఇది బాగుంది, పాయింట్స్ కన్నా దెబ్బలు ఎక్కువ తాకే నాకు కానీ యష్మి అంటది నిజంగానే. ఆ తర్వాత యష్మి ఇప్పుడు డిస్కషన్ కూడా, విష్ణు మెగా చీఫ్ అయింది కదా, నాకెందుకు అటాక్ చేసావని, మరి నువ్వెందుకు ఆవిడని దోషిలే, మన ముగ్గురు ఉందాం, ముందు వాళ్ళిద్దరిని ఆవిడే చెప్పింది. నా టార్గెట్ రోహిణి అండ్ తేజ అంట. మరి వీడికి అడుగున నరనరన జీర్ణించిపోయింది గ్రూపిజం. అది మరొకసారి బయటపడింది లాస్ట్లో. ఇక్కడ కూడా టార్గెట్ వాళ్ళేనంట. మెగా చీఫ్ని దోసేయాలి కదా ఫస్ట్. అప్పుడు ఉద్దు కూడా ఏమో నన్ను దోసేస్తారా, నేను దోసేస్తాను చెప్పేశాడు. సరే ఈ వాటర్ టాస్క్, తెడ్డి మీద గ్లాసులు పెట్టారు, వాటర్ ప్లాంక్స్ గ్లాసులు పట్టుకుంటే ప్లాంక్స్ మీదకి పోయి ఆ ఫ్రేమ్లోంచి కంటైనర్లో పోయాలి. ఇది చక్కగా బ్రహ్మాండంగా ఆడుకున్నారు. ఎవరు ఆ ఫస్ట్ లాస్ట్లో ఉండే కంటైనర్లో పోసే వాటర్ అయితే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అది పాడు చేసుకోకూడదు అనుకున్నారు. అంతా చాలా పద్ధతిగా చక్కగా హ్యాపీగా సాఫీగా ఆడుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ ఎక్కడ విష్ణుప్రియే. ఎందుకు, అక్కడ వాటర్ గ్లాసులు అన్నీ అయిపోయినాయి కనుక పృథ్వీ వచ్చి కింద పడవేయచ్చు అన్నాడు. ఇంకా సంచాలకి ఏం చెప్పకుండా టక్కన ఇంకా ఆయన నోటెంబడ మాట వచ్చింది లేదు, వెంటనే విష్ణుప్రియ పాప ఆయన తేజ 7 గ్లాసులు ఉండే తోసాడు. ఆ వెంటనే తర్వాత నాదే కనబడిందా, ఆవిడికి కనబడదా అంటే వెంటనే యష్మిని కూడా దోసేయడం. తేజ 7 గ్లాసులు కష్టపడి తీసుకెళ్తాను, నాదే లీడ్ అవ్వాల్సిందే, నువ్వు లీస్ట్లో ఉన్నావు, అసలు ఎందుకు తోసాయి, ఎవరి కోసం, ఇంకెవరి కోసం, పృథ్వీ రాజా తన రాజా కోసం తోసేసింది. ఆయన ఇంకా తోసేయాలా వద్దని. ఇప్పుడు గతంలో బ్రిక్స్ టాస్క్లు కూడా ఇలాంటి విత్తనే మొదలు పెడతాడు. సో నిజంగా మీకు అంత మొదలు పెట్టాలనుకుంటే ఆ టాస్క్ స్టార్టింగ్ నుంచే చెయ్యాలి. కానీ ఇక్కడ మధ్యలో ఆయనకు డౌట్ రావడం, నాకు ఇంకా ఆడడానికి లేదు, కప్స్ లేవు, వాటర్ లేదు కాబట్టి ఇంకా నేను వీళ్ళని నెట్టేస్తాను, ఈ లాస్ట్ రౌండ్లో వీళ్ళకి లీడ్ అయిపోతుంది కొన్ని అడిగాడు. ఈ అమ్మాయి వెంటనే తోసేసిందే. మళ్ళీ అక్కడ సమర్థించుకుని, తేజ నువ్వే నాకు కాంప్లీటర్, అందుకే తోసేసా, వాటర్ అయిపోయా, నాకు 3 రావచ్చు 4 రావచ్చు, అలా చేయాలనిపించి చేసిందంట. నా నెత్తి బ్రెయిన్ మళ్ళీ పని చేయలేదంట. ఇవేం తొక్కలో స్టేట్మెంట్లు. మళ్ళీ నెత్తి బ్రెయిన్ పని చేయకపోతే ఆయనాట ఎందుకు ఎఫెక్ట్ చేస్తావు, ఆయనాట ఎందుకు చెడగొడతావు, మళ్ళీ లాస్ట్లో వితండవాదనలో బ్లేమ్ చేస్తాను, వాళ్ళు బ్లేమ్ చేశారు నీకు. ఇక్కడ ఫైనల్ ఆ స్కోర్ చూస్తే రోహిణికి 50, పృథ్వీకి 40, నెక్స్ట్ తేజకి 30, విష్ణుకి 20, యష్మికి 10 వచ్చినాయి. కానీ తేజకి అదృష్టం కొద్ది ఏదో కలిసి వచ్చి దేవాలన్నట్టుగా బిగ్ బాస్ దేవ వల్ల ఫస్ట్ ముగ్గురికి ఆప్షన్ ఇచ్చారు. లేదు లాస్ట్ ముగ్గురిని తీసేయండి తేజ అవుట్ అయిపోతుంది కదా, తప్పుకున్న పరిస్థితి వచ్చేది కదా. సో అక్కడ లక్కీగా అంతకు ముందు స్కోర్ చేసుకోబట్టి కూడా కలిసి వచ్చి, ముందు స్కోర్ ఏంటి, అలా ఫస్ట్ టాస్క్లోకి 50 వచ్చింది, ఆటో టాస్క్లో 10 వచ్చాయి, అతనికి 60+, ఇక్కడ 30, 90తో వచ్చాడు. ఇంకా ముందుకు పోవలసిందే. లేదు ఇంకా తప్పుకోవాలని చెప్పేసి ఉంటే ఏం పరిస్థితి ఉండేది. ఆయన పాపం ఇంత కష్టపడి వచ్చి చేసుకునేదానికి ఆ 7 గ్లాసులు వేసుంటే ఎంత బాగుండేది. ఆ యష్మి కూడా నేను అంత కష్టపడి వచ్చా, విష్ణు తీసేసో గలీజ్ ఆట, పోనీ స్టార్టింగ్ నుంచి ఆడొచ్చు కదంటే ఎగ్జాక్ట్లీ నేనే అంట. పృథ్వీది కానీ విష్ణుప్రియ కానీ ఎంత ఘోరంగా ఆడుతున్నారంటే, నిజంగా మీకు అంత దమ్ము ఉంటే ఆడాలంటే ఫస్ట్ నుంచి చెయ్యండి. ఎవరిదెవరైనా డిస్టర్బ్ చేసుకోవచ్చు, కంటైనర్లో ఉందే కాదు, పట్టుకుపోయేటప్పుడు కూడా ఆ తెడ్డి మీద ఉండేటప్పుడు లాగేయచ్చు, ఆ ఫ్రేమ్లోంచి అప్స్ అండ్ డౌన్స్ తీసుకెళ్ళేటప్పుడు లాగేయచ్చు, ఎప్పుడు ఎక్కడైనా లాక్కోవచ్చు, పీక్కోవచ్చు, చేసుకోవచ్చు. అంటే అది వేరే. అందరూ ఓకే, ఎవరు ఎఫర్టాలు పెట్టేవారు, ఎవరు సత్తాడు చూపించేవాడు, ఎట్లా పడితే అట్లా ఆడుకోవచ్చు అనుకుంటే అయిపోయాయి. కానీ అలా కాకుండా అంతా కంటైనర్లు పోసుకొని నీకు ఇంకా పోయడానికి అక్కడ గ్లాసులు లేవన్నప్పుడు, వాళ్ళు ఇంకా రేసులో ఉండేటప్పుడు ఇది చేయడం అంటే ఖచ్చితంగా చేతగానితనం, ఉడికబోతుతనం, వారవలేనితనం, కుళ్ళుబోతుతనం అనే చెప్పాలి. ఫస్ట్ నుంచి అలాగే చేసుకుని ఉండుంటే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, అందరూ చేసుకున్నారు, అందరూ తోసుకున్నారని. అట్లా కాకుండా అంతసేపు ఊరుకొని సరే నాది అంతా అయిపోయింది కాబట్టి వేయడానికి లేదన్నప్పుడు వచ్చి పక్కోడి మీద కుళ్ళుబోద్దనంత, ఉడికిబోద్దనంత, వారవలేనితనంతో చేయడం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే చేతకంతనం అంతే. ఆయన చేతకంతనం కోసం అప్లై చేద్దామంటే వెంటనే రాజా నువ్వు చెప్పాలా రాజా, పృథ్వీరాజా నేను చేసేస్తా కదా నీకెందుకని చేసాడు. అన్నీ ఇలాంటివే తింగర తిక్కల పనులన్నీ చేస్తూ ఉంటాడు దేవుడు. మనకి చేత కాదు, ఆడేటప్పుడేమో ఆడలేము, వారవలేము. మరి ఇదే కదా ఆవిడ చెప్పింది, నీ ప్రయారిటీ ఎవరో మాకు తెలిసింటే మరి ప్రయారిటీ ఇదే. మరి దానికి ఎందుకు అంత పౌరుషం, అంత శౌర్యం పొడుచుకొచ్చేసింది ఆవిడకి. అక్కడ రోహిణి చెప్పింది అదే మాట, నీ ప్రయారిటీ ఎవరికో తెలుసు అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసిందే. మరి ఎవరు ప్రయారిటీ, ఇప్పుడు ఆయన మాట కోసం అక్కడ చేసేసింది. ఈ తర్వాత మళ్ళీ స్కోర్ ఏంటి, ఆ పృథ్వీకి 120, రోహిణికి 110, తేజకి 90, విష్ణు 70, యష్మి 60. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పే కదా, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పే కదా, ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అని ముందుగానే షేర్ చేస్తా. ఇక చాలా చాలా ఆట ఇక అసలైన మజా ముందు ఉండబోతుంది. ఈ టికెట్ టు ఫైనల్ టాస్క్లు కానీ నెక్స్ట్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలా లైక్స్ కూడా చేయడం మర్చిపోకండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, విష్ణు
గేమ్స్ ఆడే కొద్దీ మనస్పర్ధలు ఎక్కువ, దూరాలు ఎక్కువ, గేమ్‌ని గేమ్‌గా తీసుకోవట్లేదు. నువ్వెక్కడ తీసుకుంటానో, నువ్వెక్కడ ఆడుతున్నావు, నీకు మాత్రం దా దూరాలు ఎవరితో మిగతా వాళ్ళతో ఎందుకైపోతానంటే నువ్వు వన్ సైడ్ చేస్తావు. నీకు ఈక్వాలిటీ ఎక్కడుంది? అంత పార్షియాలిటీ తప్ప. ఆయన ఓడిపోతే నువ్వు తీసుకోలేవు. నేనొక మాట అన్నా, అనకపోయినా నువ్వు తీసుకోలేవు. నువ్వెలాగా ఆడేసినా ఆయన గెలుపుకే నీకు గెలుపుగా అనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారా? ఉత్తి పుణ్యానికి ఆయన అన్యాయంగా వాళ్ళిద్దరు యష్మి అండ్ తేజ తోసేసింది కదా! ఉడికిపోతానంతో ఆయనకి మనసులో మాట అర్థం చేసుకొని ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మళ్ళేం తీసుకోవాలండి. ఎందుకు తీసుకుంటారు? ఈవిడ ఒక మాట జస్ట్ ఎంకరేజ్ చేస్తే నిఖిల్ అది దారుణం. ఎంకరేజ్ చేస్తేనే తీసుకోలేకపోతుంది. ఈవిడ మళ్ళీ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తా ఉంటది. నిజంగా దారుణం ఈ సీజన్‌లో ఇలాంటి కంటెస్టెంట్‌ని చూడడం నిజంగా ఇంత గతంలో ఎప్పుడు చూడలా, ఫ్యూచర్‌లో కూడా రారు. నో డౌట్ అందులో. ఆ తేజ కూడా అందుకే బాధపడతాడు. ఆవిడ పడేయడం వల్లే మేము ఔట్ అయిపోయాం. మాకు ఈ కష్టం వచ్చింది. ఆమెకి ఉపయోగం లేకపోయా. ఆయనకు సాయం చేయడానికంటే 100% అందులో నిజమే. ఆయనకి సాయం చేయడానికే. ఎలా గెలిచామనేది ముఖ్యం గదా! ఇప్పుడు లాస్ట్‌లో చూసాం గదా! టాస్క్ గాని, ఏ టాస్క్ అయినా సరే. అలాగే ఒకసారి ఈ బ్యాలెన్సింగ్ అండ్ సపోర్టింగ్ టాస్క్ ఈ కుండ ఇసుక పోసుకోవాలి కదా! ఈ టాస్క్ గురించి కూడా ముందు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో. అయితే ఇక్కడ బజర్ మోగినప్పుడు ఇద్దరిద్దరు వేయాలి. ఒకరి కుండలో 2 స్కూప్స్ చొప్పున ఇసుక వేయొచ్చు. ఇక సంచాలక్ ది గ్రేట్ యష్మి గారు అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, పార్షియాలిటీకి బ్రాండ్ అంబాసడర్, కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి యష్మి గారు మరొకసారి తన అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్. సంచాలకుడు అంటే ఎలా ఉండాలి అనేది నిన్న ఆయన ఆ డైస్ వేసే టాస్క్‌లో, రోప్స్ టాస్క్‌లో గౌతమ్ కృష్ణ నిరూపిస్తే, సంచాలకురాలంటే ఎలా ఉండకూడదు, ఎంత దారుణంగా చేయకూడదు, ఎంత వరస్ట్‌గా చేయకూడదు అనడానికి ఈవిడ ఈరోజు మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఇప్పట్లాగే తన రొటీన్ స్టైల్‌లో తనదంటూ ఒక ముద్రతో. ఎట్లా సరే రోహిణి కుండలో నిఖిల్ బోసాడు, పృథ్వీ కుండలో గౌతమ్ అంటే ఎవరు ఫ్రెండ్స్‌కి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. తెప్పించాలనుకున్నోళ్ళ కోసం ఆడారు గేమ్. అంతా బానే ఉంది. మరి ఇక్కడ పృథ్వీ కుండలో గౌతమ్, ప్రేరణ అవినాష్, అట్లాగే తేజ కుండలో నిఖిల్, ప్రేరణ, విష్ణు ఎట్లా పోసారు. ఇక్కడ మళ్ళీ విష్ణు మళ్ళీ పోనీ తేజకి అక్కడ చేశాం కదా! ఇక్కడైనా కొంచెం రీపే చేసుకుందాం సరే, ఆయన కొద్దిగా హర్ట్ చేయకుండా చేద్దాం ఉంటదా? ఉండదు. మళ్ళీ ఈవిడొచ్చి చెబుతా ఉంటది. మళ్ళీ ఇక్కడ కూడా తేజ కుండలోనే ఇసుకైతే పోసింది ఒకసారి. ఒక సభ్యుని కుండలో 2 వేయాలనేటప్పుడు ప్రేరణ చెరో ఒకటి వేసేసింది. కన్‌ఫ్యూజ్ అయ్యింది అక్కడ. ఫస్ట్ ఫెయిల్యూర్ ఎవరిదంటే ఆమె అట్ట కన్‌ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఆ క్లారిటీ ఇవ్వకుండా ఫెయిల్యూర్‌లో యష్మిది పాత్ర నో డౌట్. సంచాలకురాలిగా ముందు అందరికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇగో ఇది రూల్స్ అర్థమైందా లేదా? మరొకసారి అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? ఆడే వాళ్ళకి బయట వీళ్ళు ఆడుతున్నారు, ఈ ముగ్గురు ప్లస్ ఆ ముగ్గురు కూడా ఆడుతున్నారు కదా! బయట ఉండే వాళ్ళు కూడా ఆడుతున్నారు. అందరికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వలే. అక్కడ మొదటి ఫెయిల్యూర్. సరే ఆవిడొచ్చింది వేసేసింది. నబీలు, నిఖిల్ అబ్జెక్షన్ అట్టగా అప్పటికి పోనీ ప్రేరణైనా ఆగొచ్చు కదా! ఆవిడది కూడా కన్‌ఫ్యూజ్ అయింది. అప్పటికి గౌతమ్ కృష్ణ అంటున్నా సరే గబుక్కున పోసేసింది. సరే అయిపోయింది. యష్మి ఏమో నేను ఆగమన్నా కదా! నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకొని నబీల్ మీద కూడా అరుస్తావు అంది. ఫస్ట్ నీ ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ పక్కోడి మీద ఈ ఫ్రస్ట్రేషన్ అంటే యష్మిది. నువ్వు సభ్యులకి అందరికి ఆడేవాళ్ళకి, ఇసుక పోసేవాళ్ళకి, అక్కడ ఆడుతున్నోళ్ళకి ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. అక్కడ నువ్వు ఫెయిల్యూర్ మరి అరవరా వాళ్ళు? నబీల్ వాళ్ళు అరిచారంటే? నీదే కదా కన్‌ఫ్యూజు. అట్టగే ప్రేరణ ప్రెజర్ తెస్తే ఏమనింది? మీరు ఫోర్స్ చేస్తే తేజ అంటా కానీ అని చెప్పింది. అంటే ఆవిడకి తేజ ఆప్షన్ కాదు. పృథ్వీకే వెయ్యాలని ఉంది అనే విషయం కూడా అర్థమైంది. మీరు ఫోర్స్ చేస్తే అంటా కానీ ఇంక సరే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ అని అడుగుతుంది ఆవిడ. నిఖిల్, నబీల్, తేజ అని చెప్పింది కదా! ఎక్కడ చెప్పింది ఆవిడ? మీరు ఫోర్స్ చేస్తే అనేది అంటే తేజ మీద లేదు అనేది క్లారిటీ. అట్టగే మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికంట అవినాష్ రెండోది వేస్తా ఉంటే, పృథ్వీకి వేస్తా ఉంటే, నబీల్ వద్దు అంటాడు. అట్లాగే యష్మి అవినాష్ వద్దు వద్దు ఎవరికి వేస్తారో చెప్పండి, బ్యాలెన్స్ చేయండి అని. ఆయన నువ్వెలా డిసైడ్ చేస్తావు? అవినాష్ నచ్చినోడికి వేసుకుంటాడు. ఆ పృథ్వీ కుండలో వేస్తాడు, తేజ కుండలో వేస్తాడు, రోహిణి కుండలో వేస్తాడు. ఆయన ఎక్కడ ఎవరికి వేసుకున్నాడు ఆయన ఇష్టం. ఆయన వేస్తుంటే వీళ్ళ ఫెయిల్యూర్‌నే ఆయన్ని బ్యాలెన్స్ చేయాలంటే చెయ్యండి, ఇద్దరికి వెయ్యండి, ఇద్దరికి వేస్తే బ్యాలెన్స్. ఈ తొక్కలో స్టేట్మెంట్‌లేంటి? సంచాలకురాలా? లేకపోతే గెలిపించడానికి వచ్చిందావిడ? ఎవరి ఆట ఆళ్ళిష్టం. అది రాంగ్. అలాగే నబీల్ ఏంటి? పృథ్వీకి ఎక్స్‌ట్రా స్కూప్ పడిందని నబీలు, నిఖిల్ అంటారు కదా! కనుక తేజ దాంట్లో ఒకటి యాడ్ చేసేసి పృథ్వీ దాంట్లో తీస్తే సరిపోద్దంట. ఇక్కడ యష్మి కూడా ఏమంటది? ప్రేరణ కన్‌ఫ్యూజ్ అయ్యి చేసేసింది. ఆ రౌండ్ బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పింది. ప్రేరణ లాస్ట్‌కి మళ్ళీ ఏమంటది? ఆవిడ కరెక్ట్ కన్క్లూజన్ ఇచ్చుకుంది. ఇంక అంతకంటే ఆప్షన్ లేదు. మళ్ళీ నాకు పిలిస్తే నేను ఇద్దరికి 2 వేస్తే ఫస్ట్ రౌండ్‌లో తేజకి ఒకటి, పృథ్వీకి ఒకటి వేసా గనుక మళ్ళీ రెండో రౌండ్‌లో కూడా వస్తే మళ్ళీ పృథ్వీకి ఒకటి, తేజకి ఒకటేస్తే సరిపోద్ది ఇంకా క్లియర్ అయిపోద్ది కదా! అని చెప్పింది. ఇక్కడ నిఖిల్, నబీల్ ఏంటి? పృథ్వీకి ఎక్స్‌ట్రా వేసేసిందంటే ప్రేరణ 2 పృథ్వీకి వేసేయొచ్చు కదా! ఆవిడ ముందు ఆ మాట చెప్పింది. అది ఎందుకు గుర్తుపట్టట్లా? మీరు ఫోర్స్ చేస్తే తేజకి అనింది. అంటే ఆవిడ 2 తేజకేస్తదని ఎలాగనుకుంటారు? పృథ్వీకే వేసేయొచ్చు కదా! అందుకే ఇద్దరికి ఈక్వల్ చాయిస్ అన్నప్పుడు ఒక రౌండ్ తేజకు, ఇంకో రౌండ్ పృథ్వీకి. తేజకే వేయాలని లేదు కదా! ఆవిడ ఫోర్స్ చేస్తా అన్నది తేజకేస్తని ఏంటి గ్యారంటీ? ఆవిడకి ఏం చెబుతా ఉంది? ఈక్వల్ చాయిస్.
ఈక్వల్ ఛాయిస్ అన్నప్పుడు ముందు రౌండ్లో సరే అటు ఇటు పడిపోయి మళ్ళీ రౌండ్ పిలిచేటప్పుడు చెరొకటి వేస్తే అయిపోయి క్లోజ్. దానికోసం వీళ్ళేదో మరి పృథ్వీకి ఇంతవరకు ఒక స్కూప్ వెయిట్ ఎక్కువైపోయింది కదా, బ్యాలెన్స్ చేశాడు కదంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తేజకు వేయాలనుకుంటా, మరి తేజకు కూడా ఒక స్కూప్ ఎక్కువైపోయినట్టు కదా, మరి ఆయన కూడా అంతసేపు ఆ వెయిట్ని భరించాడు కదా, బ్యాలెన్స్ చేయగలిగాడు కదా. సో దీని అనవసరం లొల్లి చేస్తారు తప్ప ఎక్కడ ఫేవరెటిజం వాళ్ళకి కనిపించింది తప్ప అక్కడ పరిష్కారం కోసం ఆలోచించాలి. లాస్ట్గా ప్రేరణ చేసిన మిస్టేక్ ఆవిడే పరిష్కారం చెప్పేంత వరకు వీళ్ళకి అర్థం కాల. ఇక యష్మికి అయితే నభూతో నా భవిష్యత్తు, ఆవిడ ఏకంగా చెప్పడం మీరు ఆవిడ చేసిన పొరపాటుని ఈవిడ చేసిన దానికి మళ్ళీ అవినాష్ని గేమ్ ఎలా మీరు చెయ్యండి అంటే ఆయన అందుకన్నాడు ఏంది చేస్తాను నా ఇష్టం, నా గేమ్ మీరెట్ట డిసైడ్ చేస్తారు. పైగా ఇక ఎంత ఘోరంగా చేసింది అన్నానికి ఉదాహరణ చూడండి. ఫస్ట్ రౌండ్ ఎవరికి పిలిచింది, సరే ఎవరినైనా పిలుచుకోవచ్చు సంచాలక్ అని చెప్పాడు. సంచాలక్ అంటే న్యాయమూర్తి అనేది ఎవరైనా చెప్పండ్రా నాయన ఆవిడికి అలాగా అనిపించింది నాకు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫేవరిజం కోసమే పెడతారు అనుకుంటుంది. ఎందుకనే సరే ఇంకెటు పోతాను కదా, పోయే ముందు ఆరిపోయే దీపానికి వెలుగుకున్నట్టుగా నా పృథ్వీని నా ఫ్రెండ్ని గెలిపించేస్తాను ఫిక్స్ అయిపోయింది. కానీ ఈక్వాలిటీ అనేది వేసమెత్తి కూడా ఉండదే. ఫస్ట్ రౌండ్ గౌతమ్ నిఖిల్కి పిలిచింది, రెండో రౌండ్లో ప్రేరణ నబీల్కి పిలిచింది, మూడో రౌండ్లో అవినాష్ విష్ణుకి పిలిచింది, మళ్ళీ తర్వాత రౌండ్లో నబీల్కి పిలిచింది, ఆ ఐదో రౌండ్లో మళ్ళీ అంటే నిఖిల్ తేజాకి, నిఖిల్కి అప్పటికి 2 సార్లు పిలిచింది. యష్మి వచ్చి తేజాకి వెయ్యబోతూ బ్యాలెన్స్ అని చెప్పి రోహిణికి వేస్తే బ్యాలెన్స్ చేస్తానంటే నువ్వు సంచాలకంగా ఉండేటప్పుడు బ్యాలెన్స్ ఏంటి, గౌతమ్ అసలు పర్ఫెక్ట్గా అన్నాడు ఎవరు మెగా చీఫ్ అన్నది ఇంపార్టెంట్, బ్యాలెన్స్ కాదంటే నా ఇష్టం. తొక్కలో యాటిట్యూడ్ ఎప్పుడు సంచాలక చేసినా నేను చీఫ్ నేను సంచాలకి యాటిట్యూడ్ మరి చేసిందే రాంగు ఫౌలు, ఒక పార్షియాలిటీ ఈక్వాలిటీ అంటూ ఉండదు. మళ్ళీ దానికి వచ్చి నా ఇష్టం. అలాగే సరే ఇక్కడ తేజ పాపం కష్టపడి బ్యాలెన్స్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సరే ఇక నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఎవరికి పిలిచింది, గౌతమ్ అండ్ నిఖిల్కి మొత్తం 5 సార్లు పిలిచింది ఇక్కడ. ఆ తర్వాత 7వ రౌండ్ కూడా తేజకి పిలిస్తే పృథ్వీకి మళ్ళీ యష్మి తను మళ్ళీ రోహిణికి వేడి, ఇట్లా అడిదీప్ ఇడిదీప్ మొత్తం మళ్ళీ 8వ రౌండ్ కూడా అవినాష్ నిఖిల్కి ఫస్ట్ రౌండ్లో 8వ రౌండ్లో 6వ రౌండ్లో 5వ రౌండ్లో అసలు ఎన్నిసార్లు పిలుస్తుంది. ఫస్ట్ రౌండ్ గౌతమ్ నిఖిల్ పిలిచింది, మళ్ళా తర్వాత ఏంటి 5వ రౌండ్లో మళ్ళీ నిఖిల్తో పాటు తను కూడా వెళ్ళి వేసింది 5వ రౌండ్లో, మళ్ళీ తర్వాత 6వ రౌండ్లో గౌతమ్ నిఖిల్ పిలిచింది, అప్పటికి 3 సార్లు నిఖిల్కి. అలాగే 7వ రౌండ్కి వచ్చేసరికి తనేమో పిలిస్తే యష్మి వచ్చి రోహిణికి వేయడం, ఇట్లా మళ్ళీ 8వ రౌండ్లో మొత్తం నిఖిల్ని పిలిపించడం వాళ్ళకి అవుట్ చేయాలని క్లియర్గా కనిపించింది. అప్పటికి రోహిణి అంటుంది ప్రేరణకి ఎందుకు పిలవట్లా, 3 రౌండ్స్ తర్వాత కూడా పిలుస్తారంటే యష్మి నా ఇష్టం ఎవరికైనా పిలుస్తా, నబీల్ కూడా సంచాలకి ఎవరికైనా ఇష్టం, ఏంది ఇది. అలాగే నిఖిల్ మళ్ళీ పృథ్వీ రోహిణి ఇద్దరికి ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు. స్పెషల్లీ రోహిణి రియల్లీ లవ్ యూ ఫర్ యూ రోహిణి అంటే మాత్రం వారవలేకపోతుంది. అక్కడ చిన్న వాటంకే భరించలేకపోయి చించుకుంటుంది, మరి ఇక్కడ పొగడితే భరించలేకపోతుంది. వద్దు పొగడితే తట్టుకోలేని ఈవిడ క్యారెక్టర్, పొగిడితే తట్టుకోలేని క్యారెక్టర్ ఇంకొకరి క్యారెక్టర్ల గురించి మాట్లాడేస్తూ ఉంటుంది. అది మన కర్మ. ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఇలాంటి జాతిరత్నాలు, ఈవిడకి జాతిరత్నం అనడానికి ఇది ఒక ఉదాహరణ. పొగిడితే తట్టుకోలేకపోతుంది, ఈ మాత్రం పొగడొచ్చి ఎంకరేజ్ చేయొచ్చు ఆడుతున్న దానికి. అలాగే పైకి ఇక్కడ యష్మి గురించి ఇంకో మాట చెప్పాలి. గౌతమి నిన్న డైస్ టాస్క్లో ఒకవేళ తేడా జరిగితే ప్యూర్లీ లక్కీ బేస్డ్ అయిపోయింది కాబట్టి, లేకపోతే నిలదీసేస్తా లొల్లి చేసేస్తున్నాను. మరి నువ్వు ఎలా చేసేస్తావు, నీకు ఏం అర్హత ఉంది, సంచాలకురాలుగా నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు ఆయన్ని ఎలా ఉతికి ఆరేసేస్తాను, అనుకో అంత ఇదైపోయినావు ఫీల్ అయిపోయినావు, తెగ అవకాశం రాలేదురా, వచ్చుంటే గౌతమిని చించి ఆరేసేస్తున్నాను, మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలా, ఇంతలాగా ఆడితే నవ్వుతూ పోట్లు నవ్వుతూ ఇలాగ ఇసుక వేసేసి, లేదంటే డైరెక్ట్గా రోహిణి తేజకుండా నిజంగా మొన్న కోటింగ్ గట్టిగా పడిపోయింది కాబట్టి గ్రూపేజ్ అని ఫుల్గా ఎండగట్టేస్తారు కాబట్టి గౌతమ్ కూడా లోపల తగులుకుంటున్నాడు, బయట వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉతికి ఆరేసేస్తున్నాడు కాబట్టి తగ్గింది. కానీ లేదంటే డైరెక్ట్గా ఆ రోహిణి తేజకుండా పగలగొట్టేసి పృథ్వీకి ఇచ్చేస్తుంది, నువ్వే గెలిచొప్పు అని లెక్క. ఎందుకంటే తాళాల టాస్క్లో కూడా చూసి నేను సంచాలకరా, ఆయన నేను చెప్పాలరా, నిన్ను ఎలా గెలిపించుకోవాలో నేను చెప్పినట్టుగా అవ్వాలని లెక్క. సో ఇక్కడ కూడా అదే జరిగేది. అంతకుముందు ఆటోలో లాగి పడేస్తే నానా యాగి చేసి నానా రచ్చరంబోలు చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది 6 అనడానికి ఇదే ఉదాహరణ. ఈ టాస్క్ ఒక పెద్ద నిదర్శనం. సరే 9వ రౌండ్ పాప ఇక్కడ పృథ్వీ అండ్ రోహిణి చాలా కష్టపడ్డారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఇద్దరు ప్రయత్నం చేస్తారు. కానీ రోహిణి ఆ విన్నింగ్ మూమెంట్స్ అయితే హైలైట్, ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోయి నేను మెగా చీఫ్ అయ్యాను అని వాళ్ళందరూ పట్టుకున్నప్పుడు ఇలా పడేటప్పుడు ఆ కాలు పెయిన్ గాయం అయ్యింది, యాక్సిడెంట్ అయిన కాలుతో పడిపోయి ఆడి గెలుచుకున్న హ్యాపీ ఐఎమ్ నాట్ జీరో ఐఎమ్ హీరో అయితే గూస్ బంప్స్ అనిపించింది, ఎమోషన్ స్పీక్స్కి వెళ్ళిపోయింది అనిపించే వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి. ఆఖరికి అంతవరకు ఓవర్ యాక్షన్ చేసిన విష్ణుప్రియ కూడా వచ్చి నువ్వు హీరో, గౌతమ్ ఎక్స్ట్రాడినరీ, నాట్ ఏ ఎంటర్టైనర్, ఫైటర్, నిజంగా హైలైట్, ఇన్స్పిరేషన్ రియల్లీ. ఆ రోహిణి లాస్ట్కి వెళ్ళి పృథ్వీకి సారీ చెప్పి ఆమె వాదార్చడం, ఇది డిఫరెన్స్. ఆయన గెలిస్తే ఎగతాలు చేశాడు,
ఈమె గెలిస్తే వాదార్చింది. గౌతమ్తో సహా అందరూ కూడా వచ్చి ఆయనకి ప్యాంపర్ చేశారు. అది తెలుసుకోలేకపోయాడు ఎన్నాళ్ళు. ఇప్పటికి అర్థమైంది జీవితం అంటే బిగ్ బాస్ లాగే ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కామన్. గెలుస్తాం ఓడితే ఏమాత్రం దానికి అలా వెళ్ళకూడదు. ఫిజికల్ అయితే చేత కాకపోతే రాకూడదు, ఫిజికల్ అయితే ఉండకూడదు. ఆ విష్ణుప్రియ ఎన్ని మాటలనింది అన్ని మాటలకు వడ్డీ చక్రవడ్డీ అన్ని కలిపి ఇచ్చేసింది. ఇక్కడ వైల్డ్ కార్డుకి వచ్చా, నా బెస్ట్ నేను ఇచ్చా, ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటుంది అని. ఈ మజా నిజంగా ఆవిడతో పాటు ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఆవిడ గెలుపుని ఆ మజాని అందరూ అనుభవించారు. నిజంగా నేను జీరో కాదు, నేను ఫైటర్, నాలో ఫైర్ ఉంది. మీరు అనడం వల్ల అక్కడికి వచ్చి మళ్ళీ విష్ణుప్రియ సారీ నేను అలా అనబట్టి అయ్యా నువ్వు అనడం వల్ల వచ్చింది నిజంగా ఆ ఫైరు, ఆ కసి, ఆ గెలవాలనే జీలంతా వచ్చి మీరు అనడం వల్ల ఆవిడ గెలిచింది. నిజంగా అంత గట్టిగా ఆవిడ నన్ను జీరో అన్న వాళ్ళతోనే గెలవడం బాగుందంటే గూస్ బంప్స్ అది ఇంకంతే. అప్పుడు వచ్చి పృథ్వీ కూడా కష్టపడ్డాడు. బాధగా ఉందని చెప్పింది చూడండి రోహిణి. మరొక లెవెల్, మరొక మెట్టు పైకి ఎక్కేసింది. ఆవిడ తన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంది. నా పక్కోడి గెలుపుని ఎగతాలు చేయలే. అది తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. పర్సనాలిటీ అని ఎందుకంటారంటే ఇందుకే తేజ కూడా అందుకంటారు నేను ఓడినందుకు బాధ లేదు, నువ్వు గెలిచినందుకు హ్యాపీ. ఎందుకంటే గెలుపు అటాడది సామాన్యుడి గెలుపు. ఒక బలవంతుడి మీద బలహీనంగా ఉన్నారు అనుకునే వాళ్ళు గెలిస్తే ఎలా ఉంటుంది ఆ కిక్నే ఆడియన్స్ అనుభవిస్తారు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ మజా. అలాగే ప్రేరణ లాస్ట్ మెగా చీఫ్ అయితే అందరూ ఏడుస్తారా? లాస్ట్ మెగా చీఫ్ కాదు, ఓవరాల్గా అక్కడ పెట్టిన ఫైట్ కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ అందుకోసం అయితే బిగ్ బాస్ కూడా పృథ్వీ కష్టాన్ని కూడా మెచ్చుకోండి. పాప ఆయన కూడా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాడు కనుక గెలవాలన్న అంత ప్రయత్నం చేసినా ఓడిపోయాడు. నిజంగా బాధాకరమే కనుక బిగ్ బాస్ కూడా మెచ్చుకోండి. పృథ్వీ వెల్ ప్లే, రోహిణి కూడా అభినందనలు చెప్పడంతో గూస్ బంప్స్. ఇక శివంగ సాంగ్ అయితే లిరిక్స్ కూడా చూసారా? కాదన్న వాళ్ళే నోళ్ళే మోయించవన్స్ అంటే పృథ్వీ నిజంగా తట్టుకోలేక పక్క వెళ్ళిపోవడం బాధాకరం. గౌతమి ఎత్తేయడం పైకి అవన్నీ. అలాగే యష్మి కూడా వచ్చి ఎంత ఓడిద్దాం అనుకున్నా ఆయన ఎంత గెలిపిద్దామని కుదరలేదుగా. ట్రూ ఇన్స్పిరేషన్, లేడీ ఫైటర్, వెరీ హ్యాపీ అని చెప్పి ఇప్పుడు అప్రిషియేషన్ అయితే చేస్తుంది. వాళ్ళు లాస్ట్లో కూడా డిస్కషన్ అది అవినాష్, రోహిణి, యష్మి మాకు మూడో ఛాన్స్ ఇవ్వలేదు, నాకు అసలు పిలవేలేదు అనేసి ప్రేరణ కూడా అంటది కదా. అసలు యష్మి అర్థం కాదు, తక్కువ పోసింది. ఆ పృథ్వీ బాగా ఆడాడు, బ్యాక్ పెయిన్ వచ్చినా సరే అని చెప్పి. ఎందుకంటే యష్మి ఆట అందరికీ జగమెరిగిన సత్యం. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.